ఇప్పుడు మనకి ఇది జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఇది ఇప్పుడు మనం సర్వేకి సంబంధించిన అంశాలు ఇవన్నీ చెప్పుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు మనకు పాలసీస్ అని ఉంటాయి. అంటే విద్యా పాలసీ పాత జిల్లాల ప్రకారం అనంతపురం ఫస్ట్, కర్నూలు సెకండు, ప్రకాశం థర్డ్. పాత జిల్లాల ప్రకారం కర్నూలు ఫస్ట్, అనంత గుర్తుపెట్టుకోవాలి. అనంత, సెకండు కర్నూలు, థర్డ్ ప్రకాశం. అది పాత జిల్లాల ప్రకారం వైశాల్యం. అనంతపురం ఫస్ట్, కర్నూలు సెకండు, ప్రకాశం థర్డ్. తక్కువ మనకు శ్రీకాకుళం చిన్నది, సెకండ్ విజయనగరం, థర్డ్ వెస్ట్ గోదావరి. అది పాత జిల్లాల ప్రకారం. కొత్త జిల్లాల ఒకవేళ పొరపాటున కొత్త జిల్లాలు అడిగితే ఫస్ట్ ప్రకాశం, తర్వాత అల్లూరి సీతారామరాజు రెండోది. మరి మూడోది కడప జిల్లా వైఎస్ఆర్. చిన్న జిల్లా ఏంటంటే చిన్న జిల్లా వైశాల్యంలో చిన్నది విశాఖపట్నం, తర్వాత కోనసీమ. అండి కోనసీమ చిన్న జిల్లా మనకి. మరి ఇక్కడ విశాఖపట్నం చాలా చిన్నది, చాలా చిన్నది అంటే చాలా చిన్నది, 1000 చదరపు కిలోమీటర్లు కొత్త జిల్లాల ప్రకారం. మరి ఇప్పుడు మనకు పాలసీస్ అంటే ఇక్కడ రకరకాల పాలసీస్ ఉంటాయి. అంటే వాటిని మనం వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య, రక్షణ, పర్యావరణ, పర్యాటక అభివృద్ధి కోసం రూపొందించిన విధానాలనే ప్రభుత్వ విధానాలు అంటారు. అందులో వ్యవసాయ పాలసీలు ఉండొచ్చు, పారిశ్రామిక పాలసీలు ఉండొచ్చు, విద్యా పాలసీలు ఉండొచ్చు, వైద్య పాలసీలు ఉండొచ్చు, ఆరోగ్య పాలసీలు ఉండొచ్చు, పర్యావరణ పాలసీలు ఉండొచ్చు, పర్యాటక పాలసీలు ఉండొచ్చు, శాస్త్ర సాంకేతిక పాలసీలు ఉండొచ్చు, విద్యుత్ రంగ పాలసీలు ఉండొచ్చు. ఆ రంగాల అభివృద్ధి కోసం రూపొందించిన పాలసీలనే ప్రభుత్వ విధానాలు అంటారు. మరి ఇప్పుడు మన ఆరోగ్య పాలసీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి ఆరోగ్య పాలసీలో వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007వ సంవత్సరంలో రాజు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని లాంచ్ చేసింది. మీకు పాలసీలు, శ్వేతపత్రాలు మొత్తం 40 పేజీలు మీకు PDF పంపుతా అని చెప్పిన. కొంతమంది లేట్గా వచ్చారు, కొంతమంది రేపు పంపుతా మొత్తం అందరికి వాట్సాప్కి. పాలసీలు అలా నేను యాడ్ చేయలే, నా కాడ ఉన్నది పంపుతా. మళ్ళీ మీ ఇష్టం కాదు, మీ అందరు వాట్సాప్లో పంపుతా. 40 పేజీలు ఉంది, ఓన్లీ పాలసీలు, శ్వేతపత్రాలు. ఇప్పుడు చెప్పిన కదా, అర్థమైంది కదా, ఇక ఓకే. అలా బుక్కులు లేవని మళ్ళీ పరేషన్ అవుతారు. అవన్నీ DTP చేపిస్తున్నాయి, ఇంకొక 5-6 పేజీలు ఉంది, అలా అయిపోతుంది, రేపు పంపిస్తాం. ఇప్పుడు పాలసీలు అంటే చెప్పిన కదా, శ్వేతపత్రం వేరు, పాలసీ వేరు. శ్వేతపత్రానికి పాలసీకి చాలా తేడా ఉంటుంది. వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం రూపొందించే విధానాలనే ప్రభుత్వ విధానాలు అంటారు. మరి ఇప్పుడు ప్రభుత్వ విధానాల్లో మనకు చాలా కొత్త పాలసీలు వచ్చినాయి. ఇండస్ట్రియల్ పాలసీలు ఒక 7-6 వచ్చినాయండి. మరి 6 పాలసీలు చదవాలి. మనం కొన్ని పాలసీలు ఉన్నాయి ఆరోగ్య రంగంలో. మరి రాజు ఆరోగ్యశ్రీ అనే పథకం 2007 ఏప్రిల్ 1న వచ్చింది. 2007 ఏప్రిల్ 1న వస్తే దాన్ని 2007 నుంచి 2014 వరకు కూడా రాజు ఆరోగ్యశ్రీ పథకం కిందనే అమలు చేశారు. 2014లో రాజు ఆరోగ్యశ్రీని ఏం చేశారంటే ఎన్టీఆర్ వైద్య సేవ అనే పథకంగా పేరు మార్చారు దాన్ని. అంటే 2014 నుంచి 2019 వరకు దాని పేరు ఎన్టీఆర్ వైద్య సేవ. 2019లో దాని పేరు మార్చారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని. ఏమని మార్చారు? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని. అయితే పోతూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచిపోయిండండి. ఎట్లాగా నేను వస్తానో రానో, వచ్చినోని మీద భారం పడుతుంది. ఒక్క పేషెంట్కి 25 లక్షల రూపాయలంటే యాంచి తెచ్చిస్తారండి. మరి 2 లక్షలున్న ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు పోయింది. 5 లక్షల నుంచి ఇప్పుడు 25 లక్షలకు వచ్చింది.
మళ్ళీ ఇప్పుడు ఏమైంది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పోయి మళ్ళా పేరు మార్చారు ఎన్టీఆర్ వైద్య సేవ. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఒక ఆరోగ్య పథకం ఎన్టీఆర్ వైద్య సేవ. దీని కింద ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సంవత్సరానికి ఒక కుటుంబానికి 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి ఎవరు అర్హులు? జాతీయ ఆహార భద్రత కార్డు కలిగిన వాళ్ళు అర్హులు. అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే చూడండి, మనం నిన్న వైట్ కార్డులు అన్నామా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అన్నామా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అన్నామండి, జాతీయ ఆహార భద్రత కార్డులు అన్నాం. ఎవరికైతే జాతీయ ఆహార భద్రత కార్డు ఉంటుందో ఆ జాతీయ ఆహార భద్రత కార్డు కలిగిన వాళ్ళే ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి అర్హులండి. మీరు అందరు కూడా మీకు తెల్ల కార్డు ఉంటే దీనికి అర్హులే. అంటే మీకు ఏదైనా సంవత్సరంలో హెల్త్ సమస్యలు వస్తే 25 లక్షల రూపాయల వరకు మీ ఫ్యామిలీ కవరేజ్ ఉంటుంది. 25 లక్షలు దాటితే మీరు పెట్టుకోవాలి. ఇంకా 25 లక్షలు దాటిన జబ్బులు ఏమొస్తాయి లేండి, 1000 రూపాయల నుంచి 25 లక్షల వరకు. అయితే అన్ని జబ్బులకు వర్తించదు, మళ్ళీ కొన్ని జబ్బులకే వర్తిస్తుంది. మళ్ళీ అలా ఆరోగ్యశ్రీలో కొన్ని ఉంటాయి, ఆ జబ్బులకు మాత్రమే ఉచిత వైద్యం ఉంటుంది. అలా లేని వాటికి మనం డబ్బు పెట్టుకోవాలి, ఇది వర్తించదు. అయితే ఇప్పుడు మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన డేటా ఏంటంటే ఈ సంవత్సరం మనకు ఆంధ్రప్రదేశ్లో జనరల్గా మనకు ఒకసారి చూస్తే మనం మొత్తం లబ్ధి పొందింది ఈ సంవత్సరం అంటే 31/3/2024 నాటికండి. ఈ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ అనే రాసిన మనకు సర్వేలో రాసిన దాని ప్రకారం 13,22,319 మంది బెనిఫిట్ పొందిరు ఈ పథకం కింద ఏపీలో. మొత్తం దీనికైనా ఖర్చు 3,762.05 కోట్లు ఖర్చు అయిందండి. అంటే బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇంత డబ్బు, నిన్న మీకు బడ్జెట్లో కూడా చెప్పిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి ఎన్ని కోట్లు ఇచ్చారు? 4,000 కోట్లు. వాళ్ళు ఎస్టిమేషన్ వేసే ఇచ్చారు. ఇది ఎస్టిమేషన్ వేసే 4,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇక 4,000 కోట్లు అంటే ఎక్కువ పేషెంట్లు వస్తే కష్టమే. ఇక ఆపుతారు బిల్లులు, ఈ బడ్జెట్లో రావు, నెక్స్ట్ బడ్జెట్లో వస్తాయి. ఆ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాడు, బిల్లు పెడతాడు గవర్నమెంట్కు, నెట్కపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనే ఎన్టీఆర్ వైద్య సేవ అయింది అంటున్నాం. దానికి గవర్నమెంట్ హాస్పిటల్లో పోవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో పోవచ్చు, కార్పొరేట్ హాస్పిటల్లో పోవచ్చు. పోతే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ పేషెంట్ల తరపున గవర్నమెంట్ డబ్బులు చెల్లిస్తుంది. మరి ఇంతమంది 13,22,319 మంది లబ్ధి పొందే ఏపీలో వాళ్ళకైన ఖర్చు ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి 3,762 కోట్లు, 3,762 కోట్లు చెల్లించింది. మనకి ఇది ఎగ్జామ్లలో రాదు, ఇది ఎగ్జామ్లో రాదు. ఇక్కడ ఏం అడుగుతాడు, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఎక్కువ మంది లబ్ధి పొందిన జిల్లా అయ్యింది అంటాడండి. ఎక్కువ మంది లబ్ధి పొందిన జిల్లా ఇక్కడ చూస్తే 126,000 మంది, 126,000 మంది పొందారు కర్నూలు జిల్లాలో. కర్నూలు జిల్లాలో 126,741 మంది పొందారండి. అత్యధికంగా లబ్ధి పొందింది కర్నూలు జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద. మరి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందింది కర్నూలు జిల్లా అని చెప్తున్నాం. మరి ఇక్కడ కర్నూలు జిల్లాలో 126,741 మంది పేషెంట్లు లబ్ధి పొందితే, తర్వాత మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో 111,655 మంది లబ్ధి పొందితే, మనకు గుంటూరు జిల్లాలో 102,933 మంది లబ్ధి పొందారు. అంటే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఎక్కువ మంది లబ్ధి పొందింది కర్నూలు, ఈస్ట్ గోదావరి, గుంటూరు.
కర్నూలులో 1,26,000 పేషెంట్లు, ఈస్ట్ గోదావరి 1,11,000 పేషెంట్లు, గుంటూరులో 1,02,000 పేషెంట్లు లబ్ధి పొందారు. మొత్తం 26 జిల్లాల్లో తీసుకుంటే మరి అతి తక్కువ మీకు లబ్ధి పొందింది మీకు అక్కడ కనపడుతుంది అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఎందుకంటే వాడికి జబ్బు రాదు, వాడు హాస్పిటల్ పోడు. ఒకవేళ పొందిన పాడేరు హాస్పిటల్కో అరకు హాస్పిటల్కో ఆడు వాళ్ళ మోటోలు వాళ్ళకి ఏడ జబ్బులు వస్తాయండి. వాళ్ళు పోయి సికిల్ సెల్ ఉంది వాళ్ళకు ఉంది. మిగతా జబ్బులు మనలాగా జ్వరాలు, వాంతులు, వికారాలు, ఆ జబ్బులు, ఈ జబ్బులు, కరోనాలు వాళ్ళకి ఎక్కువ రావు. సికిల్ సెల్ ఏంటంటే ఈ మధ్యలో అడవులలో ఫుడ్ దొరుకుతాలి, నేచురల్ ఫుడ్ దొరుకుతాలి. అన్ని అడవులంతా వేలం పాటేసి గవర్నమెంట్ అమ్ముకునేసరికి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళని రానిస్తాడు అడవులకి, మొత్తం తెంపుకొని పోతారు ఫ్రూట్స్ అని. వాళ్ళకి దొరుకుతాయి ఫ్రూట్స్. అందుకే వాళ్ళు ఈ మధ్యలో సికిల్ సెల్ వ్యాధితో బాధపడ. ఒకప్పుడు అది అడవంతా వాళ్ళది, ఏ పండు దొరికితే ఆ పండు తింటోళ్ళు వాళ్ళు. మరి అలాంటప్పుడు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ చాలా తక్కువ అల్లూరి అంటే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద లబ్ధి పొందింది. అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కేవలం 6,128 మంది. తర్వాత మనకు మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం డిస్టిక్ కేవలం 10,775 మంది లబ్ధి పొందారు. మరి ఈ 2 జిల్లాలు తక్కువ మంది లబ్ధి పొందటం జరిగింది. మరి తక్కువ మంది లబ్ధి పొందటం జరిగిందంటే మనం జనరల్గా తీసుకుంటే ఇది. తర్వాత మీరు చూస్తే ఇక్కడ పల్నాడు జిల్లాలో కూడా తక్కువ 11,000 మంది అండి. 11,000 మంది పల్నాడు జిల్లా 11,000 మంది తక్కువ లబ్ధి పొందింది. అల్లూరి, మన్యం, పల్నాడు. మరి పల్నాడు జిల్లా 11,957 మంది లబ్ధి పొందింది. ఇది ఒక ఆరోగ్య పాలసీ. మరి ఇక్కడ మనం జనరల్గా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనరల్గా ఎన్నికల్లో వాగ్దానం చేసింది, నేను అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ 4,000 చేస్తాను. మరి 3,000 పెన్షన్ 4,000 చేస్తా, 4,000 వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తా, 10,000 చేస్తా అని చెప్పింది. మరి చూడండి, అంతకుముందు మనకు పెన్షను వాస్తవానికి 3,000 ఇచ్చేవాళ్ళు. మరి ఆ 3,000 కూడా 4 విడతల్లో పెంచండి ఆయన పెన్షన్. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే. 2004లో వైఎస్ఆర్ అధికారం చేపట్టే నాటికి పెన్షన్ 50 రూపాయలు మాత్రమే. రాజశేఖర రెడ్డి పాదయాత్రలు చెప్పిండు 50 రూపాయల పెన్షన్ 200 చేస్తా ప్రజలారని. ముసలోళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి. మా 50 రూపాయల పెన్షన్ 200 చేస్తారట అనేసరికి అప్పుడు ముసలోళ్ళంతా డైవర్ట్ అయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఓట్లు వేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ల పథకాన్ని స్టార్ట్ చేసిండు. ఆసరా పెన్షన్ల పథకం స్టార్ట్ చేసి 200 రూపాయల పెన్షన్ ఇస్తే రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు, రోషయ్య 200 ఇచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి 200 ఇచ్చిండు. 2014 వరకు కూడా 200 పెన్షన్తో ఉంటే 2014లో 2 రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ రావాలి, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అధికారంలోకి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ అయిపోయిండు, నేనే అధికారంలోకి వస్తున్నాను 2014. ఆ షర్మిల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఒకసారి తిరిగి వచ్చిండు. ఆ జనాలు చూసి నేను ఇంట్లో నిద్రపోయినా నేనే గెలుస్తా, నాకు అంత ఆదరణ ఉంది ఏపీలో అని లాస్ట్ మూమెంట్లో మనోడు పెద్దగా నేనే గెలవబోతున్నానే కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు టర్న్ తిప్పిండు, రుణమాఫీ అన్నాడు, ముసలోళ్ళ పెన్షన్ 1,000 రూపాయలు చేస్తా అన్నాడు. ఒక్కసారి ఈ 2 లాక్కొచ్చినాడు, ఈ 2 డైవర్ట్ చేసేసినాయి. చేసేసరికి రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి మరీ అంత ఘోరంగా మొదటి దశలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. 75 సీట్ల పైకి వచ్చినాయి. 75, 74 వచ్చినాయి ఫస్ట్ ఫేజ్లో.
63. మరి అప్పుడు తెలుగుదేశం 100 పైన వచ్చినాయి. మరి 101, 60 ఇంకా మిగతా రావాలి కదా, బీజేపీకి వచ్చినాయి, అలయన్స్లో వచ్చినాయి బీజేపీ. అది మరి అప్పుడు ఆయనకు బాగానే వచ్చినాయి, 60+ వచ్చినాయి. మరి ఈయన పెన్షన్లు టర్న్ తిప్పింది, రుణమాఫీ టర్న్ తిప్పింది. కేసీఆర్ కూడా గెలుతాడు అనుకోలే, కాంగ్రెసే గెలుతుంది, తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెసే గెలుతుంది అనుకుంటే కేసీఆర్ కూడా 1000 రూపాయల పెన్షన్ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, చాలా హామీలు ఇచ్చాడు తెలంగాణలో. ఒక్కసారి ఆయనకు గెలిచాడు. మరి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచాలి కాబట్టి దానికి ఏమన్నాడు, ఎన్టీఆర్ భరోసా అన్నాడు. దానికి ఎన్టీఆర్ భరోసా అని పథకం తీసుకొచ్చి 200 పెన్షన్ 1000 చేసి లాస్ట్ మూమెంట్లో 1000ని 2000 చేసిపోయింది పెన్షన్. లాస్ట్ ఇంకొక 2-3 నెలలు ఎన్నికలు ఉన్నాగా 2000 పెన్షన్ చేసిపోయింది. మరి ఇప్పుడు పాదయాత్రలో చెప్పిండు జగన్మోహన్ రెడ్డి, నేను అధికారంలోకి వస్తే 3000 చేస్తాను. మీకు చంద్రబాబు నాయుడు 2000 పెన్షన్ ఇస్తాడు, అవ్వతాతలారా నేను 3000 ఇస్తా అని చెప్పాడు. మరి అప్పుడు జనాలు ముసలోనికి ఎవడనేది ముఖ్యం కాదు, ఎవడు పెన్షన్ ఎక్కువ ఇస్తాం అని కొట్లేస్తారు వాళ్ళు. మళ్ళీ అప్పుడు మనం ముసలోళ్ళు టర్న్ తిరిగేసరికి జగన్మోహన్ రెడ్డి గెలిచిండే. మళ్ళీ ఇప్పుడు ముసలోళ్ళ ఓట్లతోటే గెలవాలి ఎవడు గెలిచినా. ఎందుకంటే ముసలోళ్ళు అంతా కలిసి కట్టుగా ఒక కట్టు మీద ఉంటారు, మీరు కట్టు మీద ఉండరు. కొంతమందికి యూత్లో పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఉంటుంది, కొంతమందికి యూత్లో టీడీపీ అంటే పిచ్చి ఉంటుంది, కొంతమందికి వైసీపీ అంటే పిచ్చి ఉంటుంది. కానీ ముసలోనికి ఏ పిచ్చి ఉండదు, పెన్షన్ పిచ్చి ఉంటుంది అండి. మరి అలాంటి మీకు తెలుసు, మనకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అది వాళ్ళని ఆకట్టుకుంటే చాలని. కాబట్టి మనోడు మళ్ళీ ఏం చేసిండు, 4000 పెన్షన్ అన్నాడు. ఇక జగన్ అనలేకపోయింది. నేను 5000 అంటే బాగుండు ఆయన. ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది 4000 పెన్షన్ తోటే, మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది 4000 పెన్షన్ తోటే. మరి ఇద్దరు కూడా పెన్షన్ తోటే వచ్చారు ఇద్దరు కూడా. మరి జనరల్గా అయితే ఇప్పుడు మనకు ఎన్టీఆర్ భరోసా అనేది ఉంది. ఎట్లా అడుగుతారు మనకు, మళ్ళా వైఎస్ఆర్ పెన్షన్ కానుకపోయి మళ్ళీ ఎన్టీఆర్ భరోసాకు వచ్చిందండి. అంటే ఫస్ట్ దాని పేరు ఏంటిది, ఆసరా. ఆసరా బై ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ భరోసా బై వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుకపోయి మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ ఎన్టీఆర్ భరోసా. చూడు ఎన్ని పేర్లు. మరి 200 4 ముందు 50 రూపాయలు అని చెప్పిన, 50 2004 ముందు 50 అంటే ఏమనుకుంటున్నావా, 50 రూపాయల పెన్షన్ అంటే. నీకు 2004లో నీ వయసు అప్పుడు ఎంత ఉంటుందో మరి, చిన్నది. 2004లోనే నేను గ్రూప్ 2 క్లాసులు చెప్తున్నా. అప్పుడు 2003-04 గ్రూప్ 2 బ్యాక్లాగ్ పోస్టులు భారీ స్థాయిలో పడ్డాయి. అప్పుడు బాగా పడ్డాయి. అప్పుడు 2003-04లో 2008లో గ్రూప్ 2లో ఎకానమీ తొలిసారిగా పెట్టారు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత. అప్పుడు మేము మాకు ఇన్స్టిట్యూట్లల్లో నెల మొత్తం చెప్తే 5000 ఇచ్చేటోళ్ళు అప్పుడు క్లాసులు. 5000 సరిపోయాయి మంచిగా నెలంతా. ఇవాళ 1,00,000 రూపాయల శాలరీ వచ్చినా సరిపోదు నెలకు. చూడండి అప్పుడు ఎంత అండి, నూనె ప్యాకెట్ 2 రూపాయలు, పంచదార రూపాయి. అప్పుడు ధరలు వేరు. బండ్ల పెట్రోల్ 18 రూపాయలు అప్పుడు లీటర్, గ్యాసు 50 రూపాయలు అప్పుడు. ఏదైనా అప్పుడు సారా ప్యాకెట్ 2 రూపాయలు. ధరలు అప్పుడు 2004 ముందు ఏ వస్తువు ధర చూసినా 10 రూపాయలు లోపే అండి, 10 రూపాయలు లోపే. 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతనే భూములకు రెక్కలు వచ్చి లక్షలు ఎకరం భూమి 20 లక్షలు 10 లక్షలు అయింది. అప్పటి వరకు 10,000 20,000 ఎకరం. ఇవన్నీ కూడా అప్పుడు రేట్లు తక్కువ. అప్పుడు పెన్షన్ 50 వానికి ఎక్కువ, ఆ రేట్లకు వాడికి సరిపోయాయి. ఇప్పుడు ఈ 3,000 వచ్చినా వాడికి ఇంకా సరిపోవట్లేదు ఇప్పుడు. అంటే ఎప్పుడున్న ధరల ప్రకారం అప్పుడు ఉంటాయి. అయితే అప్పుడు 250 నుంచి 200, 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 200 రూపాయల పెన్షన్ 2000 పెంచిండండి. ఒక్కసారి 9 రెట్లు పెంచాడు.
9 రెట్లు పెంచితే మనోడు 2000ని 3000 చేయడానికి 4 సార్లు 250 చేశాడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది 250 పెంచడానికి. మొన్న లాస్ట్ 3000 చేసిండు ఎన్నికల ముందు. ఆయన అంత ఈజీ కాదు. మనకు అడిగేది ఎట్లా అడుగుతారు క్వశ్చన్ అంటే, ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా ఎన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నారు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఇన్ ఎన్టీఆర్ భరోసా అంటాడు. ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి? 16 రకాల పెన్షన్లు ఉన్నాయి, 20 రకాల పెన్షన్లు ఉన్నాయి, 26 రకాల పెన్షన్లు ఉన్నాయి, 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఈ దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కాదు, మహారాష్ట్ర కాదు, గుజరాత్ కాదు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి బాధ చెప్పుకుంటాను, కానీ బయటికి కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తే మళ్ళా ఆయన చెప్పిన వాగ్దానమే కాబట్టి ఆయనకే తగులుతుంది. లోపల చాలా ఉంది ఆయనకు బాధ. ఎందుకంటే 65 లక్షల మంది పెన్షన్ తీసుకుంటారు 5 కోట్లలో ఏపీలో. ఎంత వెరిఫికేషన్ జరిగినా పెన్షన్లు వస్తూనే ఉంటాయండి. మీకు తెలియదు, వస్తాయి. మరి జనరల్గా చూడండి, అది మేనేజ్ చేయొచ్చు అది. మరి కాబట్టి కొంత తీసేసినా కొంత పెరుగుతారు. ముసలోళ్ళు పెరుగుతారు కదా, ముసలోళ్ళు పెరుగుతారు. భర్త చచ్చిపోయిన వాళ్ళు కూడా పెరుగుతూనే ఉంటారు. వితంతులు పెరుగుతూనే ఉంటారు. మరి ఈ వితంతులను అయితే తీసేయలేరు కదా. భర్త చచ్చిపోయిందంటే తెల్లారి నుంచి పెన్షన్కి ఎలిజిబులే నెక్స్ట్ మంత్ నుంచి. ఇక మరి వానికి 60 సంవత్సరాలు పడ్డాయంటే ముసలోనికి పెన్షన్ రావాల్సిందేనా? నేత కార్మికునికి 50 సంవత్సరాలు పడితే రావాల్సిందేనా? గీత కార్మికునికి 50 సంవత్సరాలు పడితే రావాల్సిందేనా? మత్స్య కార్మికునికి 50 సంవత్సరాలు పడితే రావాల్సిందేనా? ఇక అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకి రావాల్సిందేనా? ఒంటరి మహిళలకు రావాల్సిందేనా? ఫైల్ ఏరియా వచ్చినకి రావాల్సిందేనా? కిడ్నీలు ఫెయిల్ అయినకి రావాల్సిందేనా? సైనిక్ వెల్ఫేర్కి రావాల్సిందేనా? ట్రాన్స్జెండర్కి రావాల్సిందేనా? ఎయిడ్స్ రోగులకు రావాల్సిందేనా? డప్పు కళాకారులకు రావాల్సిందేనా? మరి చూడండి, ట్రాన్స్జెండర్స్ మరి తలసేమియా వ్యాధి వాళ్ళకి రావాల్సిందేనా? లెప్రసీ ఉన్న వాళ్ళకి రావాల్సిందేనా? మరి ఇంతమంది అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ కలిపితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి? 16 రకాలు ఉన్నాయా, 20 రకాలు ఉన్నాయా, 24 రకాలు ఉన్నాయా, 28 రకాలు ఉన్నాయంటే ఇప్పుడు 28 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 28 రకాల పెన్షన్లు అంటే మీరు ఒక్కసారి చూడండి, 28 రకాల పెన్షన్లు. మరి 28 రకాల పెన్షన్లు అంటే మనం జనరల్గా ఒకసారి స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, ఇక్కడ మనకు మేజర్గా ఇక్కడ చూడండి 28 రకాల పెన్షన్ మీకు మొత్తం మనకు సర్వేలు ఇచ్చింది. 28 రకాల పెన్షన్లో మరి మామూలు కాదు. దీంట్లో బిట్టుపడితే చాలామంది అవుట్ అవుతారు. చాలామంది ఒక ఎగ్జామ్ రాసేటోళ్ళు చాలామంది దెబ్బతింటారు. 28 రకాల పెన్షన్లో భాగంగా అని అడిగితే మీరు కూడా చేయలేరు. ఇక్కడ ఓఏపీ పెన్షన్ అంటే ఓల్డేజ్ పెన్షన్, వృద్ధులు అన్నట్టు వాళ్ళు. విడోస్ అంటే వితంతులు, వితంతులు. డిస్బ్లైండ్ అంటే వికలాంగులు, అంటే డిజేబుల్డ్ అంటే వికలాంగులు. ఇక్కడ వృద్ధులు, వితంతులు, వికలాంగులు. వీవర్స్ అంటే నేత కార్మికులు. టోడీ టాపర్స్ అంటే గీత కార్మికులు. నేత గీత ఇక్కడ ఫిషర్మెన్ మత్స్య కార్మికులు. సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళలు. ఇక్కడ డప్కు ఆర్టిస్ట్ అంటే డప్కు కొట్టేటోళ్ళు, ఊళ్ళల్లో డప్కు కళాకారులు. మరి ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ కాలిబర్స్ అంటే ఎవరు? వీళ్ళు చెప్పులు కుట్టేటోళ్ళు. ట్రాన్స్జెండర్స్ అంటే మీకు తెలుసు. మరి పెన్షన్ టు ఆర్టిస్ట్ అంటే కళాకారులు ఉంటారు ఊళ్ళల్లో. పూర్వకాలంలో కళలు ఉంటే వాళ్ళలో పిచ్చకుంట్లోళ్ళని, డొక్కలోళ్ళని, పేటకాపులోళ్ళని, పగటేసగాన్లని, ఇంకా రకరకాల ఊళ్ళల్లో ఉంటారు చూడండి. వాళ్ళకి ఎందుకు పెన్షన్లు ఇస్తారో అర్థం కాదు. శవం మీద పడితే 5,000 10,000 తక్కువ తీసుకోడు వాడు. మా ఏరియాలో అయితే శవం బూడిదెత్తి పోసేనాడు ఎట్ట తెలుస్తుందో వాడు చచ్చిపోయిండని ఊళ్ళే, కానీ వచ్చిగా దాని మీద పడుకుంటారు భార్య భర్త.
చచ్చిపోయినాక కాలబెడతారు. కాలబెట్టినప్పుడు ఆ బూడిదెత్తి అటు పొయ్యాలి. మీ కాడనేమో అంత సమాధిలో పెడతారు. మీ దగ్గర ఎక్కువ కాలబెట్టరు, మీ దగ్గర ఎక్కువ గొయ్యి తీసి అలా పెడతారు. మా దగ్గర ప్రతిదీ కాల్చడమే శవాన్ని. ఆ బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ తీసి అటు పెట్టి కృష్ణాలో గోదావరిలో కలిపి రావాలి. చెట్టు పోతారు, ఎత్తిపోతారు. ఆడ కటకాపులోడు వచ్చి దాని మీద బూడిదెత్తకుండా పడుకుంటాడు. 20,000, 30,000, 40,000 డిమాండ్ చేస్తాడు వాడు. రోజుకు ఒక్క శవం దొరికితే చాలు వానికి 20,000 సంపాదిస్తాడు వాడు. వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. మరి వాళ్ళకి రకరకాల కళలు ఉంటాయండి. సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అంటే ఎవరు అంటే దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇస్తారు కదా. ప్రాణాలు ఇచ్చిన తర్వాత ఎవరు ఉంటారు? భార్యలు. వాళ్ళ పిల్లలకి ఈ పెన్షన్ వస్తుందండి. అభయస్థం రాజశేఖర రెడ్డి పెట్టిపోయిండు. అమరావతి ల్యాండ్లెస్ పూర్ అంటే అమరావతిలో భూమి లేని పేదలండి. అంటే ఆనాడు 2014 డిసెంబర్ 17వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ CRDA చట్టం అని ఒకటి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కింద 29 గ్రామాల నుంచి దాదాపు 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాల భూమిని సేకరించింది అమరావతి కోసం. అయితే వాళ్ళకు ఎకరానికి 50,000 కౌలు ఇస్తామని చెప్పింది 10 సంవత్సరాల పాటు. మాగాని భూములకు, మెట్ట భూములకు 30,000 రూపాయలు కౌలు ఇస్తాం 10 సంవత్సరాల పాటు అని చెప్పింది. తర్వాత అమరావతిలో భూమి లేని నిరుపేదలకు నెలకు 2,500 అంటే వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పిందండి. ఎవరెవరైతే అమరావతి ఏరియాలో 29 గ్రామాల్లో భూమి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా నెలకు 2,500 పెన్షన్ ఇస్తామని ఏపీ CRDA చట్టంలో ఆనాడు చెప్పారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఏపీ CRDA కింద కూడా మనకు చూస్తే ఇక్కడ లేటెస్ట్గా కూడా 17,040 మంది ఉన్నారండి పెన్షన్ తీసుకున్నారు. అయితే చెప్తా ఎవరెవరికి ఎంత పెన్షన్. ఇక ART అంటే ఎయిడ్స్ రోగులకు కూడా పెన్షన్ ఉందండి. ఎయిడ్స్ రోగం వచ్చినోనికి కూడా పెన్షన్. వాళ్ళు 42,000 మంది ఉన్నారు ఏపీలో. తూగో పాగో జిల్లాలో పుష్కలంగా ఉన్నారు ఎయిడ్స్ రోగులు. ఆ పిఠాపురం, ఆ పెద్దాపురం అటు పోతే అంతా చిలకలూరుపేట, గుంటూరు జిల్లాలో ఎంత ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. మరి జనరల్గా వాడు మరి ఎట్లా తీసుకుంటాడో పెన్షన్ విలేజ్లో, మరి గ్రామ సెక్రటరీ పోయి పంచాయతీ సెక్రటరీ కాడ పోయి ఏమని రాపించుకుంటాడో, ఎట్లా పెన్షన్ తీసుకుంటాడో కానీ ఊళ్ళో వాడికి ఓకే అంటే ఊళ్ళోకి వచ్చేది తీసుకుంటే ఊరంతా మనకి తెలిసిపోతుంది దానికి ఎయిడ్స్ వచ్చిందని. జనరల్గా అయితే వాలంటీర్లు తీసుకుపోయి పెన్షన్ ఇస్తారు కదా ఎవరికైనా. కాబట్టి మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు వాలంటీర్ చెప్తాడు కదా వానికి ఎయిడ్స్ ఉంది, వీనికి ఎయిడ్స్ ఉంది ఊళ్ళో అని. అందుకే వాళ్ళు 42,000 మంది ఉన్నారు వాళ్ళు. ఇక CKDU గవర్నమెంట్, CKDU ప్రైవేట్. అంటే ఇక్కడ CKDU అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారండి. అంటే CKDU అంటే ఏంది? ఇక్కడ చూడండి CKDU అన్నాడు, క్రానికల్ కిడ్నీ డిసీజెస్ అన్నోన్. అంటే ఇక్కడ గవర్నమెంట్లో డయాలసిస్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్లో డయాలసిస్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరికి కూడా పెన్షన్ ఉంది. తర్వాత తలసేమియా వ్యాధి అన్న వాళ్ళు ఉన్నారండి. తలసేమియా వ్యాధి అంటే అది పుట్టుకతో వస్తూ ఉంటుంది వాళ్ళకు. మెయిన్గా ఇక ఇట్లా ఉంటారు తలసేమియా ఇట్లా వచ్చినట్టు వాళ్ళు. ఆ జబ్బు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్. వాళ్ళు కూడా 6,104 మంది ఉన్నారట ఏపీలో. ఇక సికిల్ సెల్ డిసీజెస్ని కూడా ఇప్పుడు రీసెంట్గా ఏపీలో చేర్చారు కొత్తగా. సికిల్ సెల్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్, సికిల్ సెల్ డిసీజెస్. తర్వాత సవేవర్ హిమోఫీలియా అని ఒక జబ్బు ఉన్నదంట, మరి అదొక హిమోఫీలియా. ఇక్కడ CKDU మళ్ళీ 15 ml అంటే ఇక్కడ ఇది కూడా కిడ్నీ సంబంధించిందే, ఇది కిడ్నీ సంబంధించిందే, ఇది కిడ్నీ సంబంధించిందే. ఇక కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మరి లివర్ మార్పిడి కానీ, కిడ్నీ మార్పిడి కానీ, హార్ట్ మార్పిడి కానీ ఉంటుందండి. ఈ మధ్యలో కిడ్నీలు కూడా మారుతారు కదా. తర్వాత లివర్ కూడా తీసేసి కొత్త లివర్లు పెట్టడం, లివర్లు కట్ చేయటం. మరి హార్ట్ మార్పిడి, గుండె మార్పిడి చేసిన వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తారు, వాళ్ళు ఏ పని చేయలేరు కాబట్టి. తర్వాత బైలాటరల్ ఎలిపిటిక్స్ గ్రేడ్ 4 అంటే మరి ఇది ఒక జబ్బు కావచ్చు, కొత్త జబ్బు, మరి మనకు తెలియదు. ఇది బోధకాలని ఫైలేరియా అనాలి, మరి ఇది ఫైలేరియా కిందకే వస్తుంది కావచ్చు. అదే ఫైలేరియా కావచ్చు, ఇది ఫైలేరియా వాళ్ళు. తర్వాత ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు,
పెరాలసిస్ వచ్చి వీల్ చైర్స్కి పరిమితమైన వాళ్ళు వీళ్ళను కూడా చేర్చారు. ఇంకా మనకు యాక్సిడెంట్ అంటే విటమిన్ లోపం ఉన్న వాళ్ళు వీళ్ళొక జబ్బు మస్కులర్ జబ్బు అని కండరాలు పట్టేస్తూ ఉంటాయి. మస్కులర్ డిస్క్లోజర్ అంటే ఇట్లా కండరాలు పట్టేసి నడవలేరు, వాళ్ళను చేర్చారు. తర్వాత ఇక్కడ లెప్రసీ కుష్టు రోగులు కూడా చేర్చారు. మొత్తం 28 రకాలు ఉన్న వాళ్ళు. అంటే ఫైలేరియా బోధకాలండి. అంటే ఈ కుష్టు కానీ ఈ ఫైలేరియా కానీ కండరాల జబ్బు కానీ వీళ్ళందరూ కూడా డిఎంహెచ్ఓ నిర్ధారణ చేయాలండి. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నిర్ధారణ చేస్తేనే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. మరి ఇప్పుడు 28 రకాల పెన్షన్లు అనేది మనకు ఐడియా ఉంటే చాలు. ఉన్న తర్వాత ఇక్కడ ఏమడుగుతారంటే మొత్తం మనకు ఈ 2024 జూన్ అండ్ జూలై కల్పించారు పెన్షన్. అంటే జూన్ది ఏమైందంటే ఒక 3,000 రూపాయలు ఇచ్చిండు జగన్ రెడ్డి. అయితే దానికి 1000 కల్పిస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు. జూన్ది కూడా 1000 కలుపుతా అన్నాడు. కలిపినప్పుడు జూలైది 4,000, జూన్ది 1000 కలిపి ఎంత ఇవ్వాలి? ఈయన ఎంత పెన్షన్ ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. మరి జూన్ది కూడా కలిపిస్తా అన్నప్పుడు జూన్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1000 ఉంది. ఆయన 3,000 ఇచ్చిపోయాడు. ఆ 1000 ఈ 4,000 కలిపి ఎంత? 5,000 పెన్షన్ ఇవ్వాలి జూలైలో. అంటే ఆయన ఇవ్వకపోతే ఆ 4,000 ఇప్పుడు జూలైది 4,000 అండి. జూలైది 4,000 అంటే జూలైది 4,000 అయినప్పుడు ఏప్రిల్ది 1,000, మేది 1,000, జూన్ది 1,000. ఏప్రిల్ది 1000, మేది 1000, జూన్ది 1000 అంటే మొత్తం కలిపి 7,000 అయింది. 7,000 రూపాయలు 7,000 ఇచ్చిండు జూలైలో. అప్పుడు మనకు జస్ట్ ఒక్కసారి మీరు ఎస్టిమేషన్ వేస్తే 4,359 కోట్లయిందండి. జస్ట్ ఒక జూన్ అండ్ జూలైదే, ఇది మంత్ ఆఫ్ జూన్ అండ్ జూలై పేమెంటే. మొత్తం పెన్షన్కైన ఖర్చు 4,359.54 కోట్లుగా నిర్ధారణ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూలై జూన్ మంత్ కలిపి అక్కడ కేటగిరీ వైజ్ రిలీజ్డ్ పెన్షన్ ఫర్ ది మంత్ ఆఫ్ జూన్ అండ్ పెయిడ్ అండ్ జూలై అన్నాడు. జూలైది కలుపుకొని జూలైలో 4,000 ఇవ్వాలి. జూన్ది బ్యాలెన్స్ ఉంది కదా, అవన్నీ కలుపుకొని ఆ మంత్లో అయింది 4,359 కోట్లండి. జూలై 1కి ఇచ్చింది. అంటే దాదాపు అట్లీస్ట్ ఒక నెలకి ఎంత లేదన్నా 3,000 కోట్లు అవుతుంది పెన్షన్. మనం అట్లీస్ట్ వేసుకున్న 3,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 36,000 కోట్లు పెన్షన్కి అవుతుంది. 36,000 కోట్లు ఒక పెన్షన్కి అయిద్దంటే నీకు 36,000 కోట్లు పెన్షన్ ఇచ్చే బదులు అమరావతి మీద పెడితే ఒక సింగపూర్ అయింది. సంవత్సరం పెన్షన్ ఆపితే ఆంధ్రప్రదేశ్లో 40 ప్రాజెక్టులు పూర్తయితాయి. చూడండి ఎంత ఖర్చు అంటే పెన్షన్లకు. ఈ పెన్షన్లు ఇచ్చే బదులు ఒక్క నెలకు 3,000 కోట్లు అంటే మీలాంటి వాళ్ళకు నెలకు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చండి యూత్కి. నీకు నెలకు ఒక వ్యక్తికి 50,000 జీతం వేసుకోండి శాలరీ. మంత్లీ ఒక వ్యక్తికి 50,000 జీతం వేసుకోండి. 10 లక్షల మందికి జాబ్ ఇస్తే 10 లక్షలు ఇంటూ లక్షకు లక్ష 10 లక్షలు ఇంటూ 50,000 వేయండి ఎంత? ఒక వ్యక్తికి 50,000 జీతం అండి నెలకు. 100 మందికి ఎంత అవుతుంది? 5 కోట్లు అయింది. 10 లక్షలకి ఎంత అయింది? 500 కోట్లు అవుతుంది. 500 కోట్లు అయింది. 500 కోట్లు పెడితే 10 లక్షల మందికి నెల యూత్కు నిరుద్యోగ యువతకు శాలరీలు ఇవ్వచ్చు. నిరుద్యోగులకేమో నిరుద్యోగ భృతి ఇవ్వటానికి డబ్బులు రావు. ఇప్పుడు 7 నెలలు 21,000 ఆశ అయిపోయారు మీరు.
ఎప్పుడు ఇస్తాడు కూడా చెప్పాడు నిరుద్యోగులకు వృత్తి. మరి ఇప్పుడు వీళ్ళకు చూడు ఇంత డబ్బు ఖర్చు పెడుతుందంటే ఎంత ఘోరం అండి. ఇది అనుత్పాదక వ్యయం. వీళ్ళందరినీ వాస్తవానికి ఇది తీసేయాలి. వీళ్ళందరూ ఒక ఈ ముసలోనికి ఒక్కరికి ఇవ్వాలి, ఈ డిసేబుల్డ్ వికలాంగులకు ఒక్కరికి ఇవ్వాలి. వీళ్ళందరూ కొంత కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇవ్వాలి. మిగతా వాళ్ళంతకు అవసరం లేదండి. అదే నేను చెప్పే ట్రాన్స్జెండర్లకు అసలు పెన్షన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ట్రాన్స్జెండర్ మినిమం రోజు 10,000 to 20,000 సంపాదిస్తుంది. 10,000 to 20,000. నేను ఒక ట్రాన్స్జెండర్ని చూసిన ఒక్కడ పులివెందుల దగ్గర నేను ఒకసారి వస్తాను చూసిన, ఆడ గద్దె ఉంటుంది, స్వీట్ బేకర్ కాడ 4 నిలబడతారు, అస్సలు కారు కదలియరండి, అస్సలు కదలియరు. 4 అస్సలు నిలబడతారు. 100 రూపాయలు ఇవ్వకపోతే అసలు కారే కదలియరు. రోజుకు ఒక 1000 కార్లు వచ్చినా రోజు 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తారు ఆడ. ఒక్క రైలు పెట్టి ఎక్కితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇస్తుందో తెలియదు. ఇవన్నీ మనకు మేజర్గా ఇక్కడ మనం ఒక్కసారి తీసుకుంటే